వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇదేమి సినిమా కథ కాదు, ఇది నిజంగా జరిగినటువంటి గాథ. రవీంద్ర కౌశిక్ అనే ఒక కనిపించని నీడ, స్పై ఆఫ్ ఇండియా, అతని కథ. త్రివర్ణ పతాకంలో ఎప్పుడూ చుట్టబడనటువంటి శరీరం, కానీ ప్రతి ఊపిరి, ప్రతి హృదయ స్పందన మాత్రం భారతదేశం కోసమే కొట్టుకుంది. తన హిందూ అనే గుర్తింపును త్యాగం చేసి ఉర్దూని మాతృభాషగా చేసుకొని ఇస్లాంలో జీవించి శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్లో ఒక నిజమైనటువంటి పాకిస్తానీగా మారిపోయినటువంటి ఒక దేశ యోధుడి కథ. సినిమాల్లో మనం చూసే హీరోలు, మాస్ సన్నివేశాలు, డైలాగులు ఇవన్నీ కూడా చాలా గొప్పగా కనిపిస్తాయి. మాస్ ఎలివేషన్స్ అన్నీ ఇంకేముందే, మా హీరో ఇంతేరా, ఇద్దిరా స్పై అంటే ఇలాగని మాట్లాడేసుకుంటాం. కానీ ఈ దురంధర్ లాంటి సినిమాల్లో చూపించేటువంటి స్టోరీ కానీ, ఇది అంటే ఒక నిజ జీవిత కథ, అలాంటి దాన్ని తెర మీదకి ఎక్కిస్తే అది చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే తెర మీద చూపించేటువంటి హీరోకి ఒక పేరు ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. కానీ తెర వెనుక అసలు తన పేరే లేకుండా ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అనేది కూడా తెలియకుండా దేశం కోసం జీవించినటువంటి వాడికి మొత్తం దేశమే ఉంటుంది. పాకిస్తాన్ సైన్యంలో చేరి మేజర్ స్థాయికి ఎదిగిన భారత గూఢచారి. అతను పంపినటువంటి సమాచారం వల్ల ఎన్ని యుద్ధాలాగాయో తెలుసా? పాకిస్తాన్ ప్రణాళికలన్నీ కూడా దాదాపు విఫలమైపోయాయి. దాదాపు 20,000 మంది భారతీయుల ప్రాణాలు రక్షించాడు. అయినా సరే అతనికి ఎటువంటి పథకాలు లేవు, గుర్తింపు లేదు, చప్పట్లు లేవు. ఎందుకంటే హీఈస్ జస్ట్ ఎ షాడో, ఒక కనిపించని సూపర్ హీరో. 1952లో రాజస్థాన్లో జన్మించాడు రవీంద్ర కౌశిక్. చిన్నప్పటి నుంచి చదువులోనూ నటనలోనూ ఆసక్తి చూపించేవాడు. థియేటర్స్ అంటే చాలా ఇష్టం. అదే నటన అతని తర్వాత జీవితాన్ని మార్చేసింది. 1973లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, భారత స్పైస్ అధికారులు అతని ప్రతిభను గుర్తించి గూఢచారిగా మారమని ఆహ్వానించారు. మీకు ఇక్కడ కూడా ఈ పాయింట్లో ఇంకో సినిమా గుర్తొస్తుంది, సర్దార్. కార్తీ నటించాడు కదండి. అది బ్లాక్ టైగర్ కాదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక స్పై ఎలా ఉంటాడు ఏంటి అనే దానికి అది కూడా ఒక ఉదాహరణ. రవీంద్ర కౌశిక్ సాధారణ ఉద్యోగం ఇది కాదు అని తెలిసినా సరే దేశభక్తితో వెంటనే ఎస్ ఐఎమ్ రెడీ అని అంగీకరించాడు. 2 సంవత్సరాల కఠినమైనటువంటి శిక్షణలో అసలు తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయి నబీ అహ్మద్ షాకీర్ అనే కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. 1975లో పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ వెళ్ళి కరాచీ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అక్కడి నుంచి పట్టా పొందాడు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో చేరాడు. అతి త్వరలోనే మేజర్ హోదా దాకా ఎదిగాడు. బయటకు పక్కా పాకిస్తాన్ పౌరుడే. పాకిస్తాన్ అధికారిగా మేజర్గా కనిపించినప్పటికీ కూడా ఈ చేస్తున్నది అంతా లోపల భారతదేశం కోసం మాత్రమే. ప్రతిరోజు అతని జీవితం ఒక సాహసం, ప్రతి క్షణం ఒక ప్రమాదం. అయినా సరే దేశం కోసం అతను ఎక్కడా ఆగలేదు. ఆ సమయంలో అతని జీవితంలోకి ప్రేమ కూడా వచ్చింది. ఎందుకంటే ఏదో సింగిల్గా ఉండిపోతే ఏదో ఒకటి అనుమానం వస్తుందిగా. సో జీవితంలో మళ్ళీ ఒక కొత్త మలుపు. అమానత్ అనే యువతని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కూతురికి తండ్రి కూడా అయ్యాడు. కానీ ఆ అసలు నిజం అనేది తనకి కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే హిజ్ ఫస్ట్ లవ్ ఆల్వేస్ టువర్డ్స్ ఇండియా ఓన్లీ. కానీ 1983లో జరిగిన ఒక చిన్న తప్పు అతని జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. ఇంకొక గూఢచారి పట్టుబడ్డంతో అతని అసలు గుర్తింపు బయటపడిపోయింది. పాకిస్తాన్ సైన్యం అతన్ని అరెస్ట్ చేసి అమానుషంగా హింసించింది. కరెంట్ షాక్లు ఇచ్చారు, ఆకలి, నిద్ర లేకుండా వేధింపులు. కానీ అతని నుంచి ఒక్క మాట కూడా, ఒక్క రహస్యం కూడా బయటికి రానివ్వలేదు అతను. చివరికి అతనికి మరణశిక్ష విధించి ఆ తర్వాత దాన్ని జీవిత ఖైదుగా మార్చేశారు. జైళ్లలో అనారోగ్యంతో పోరాడుతూ ఒంటరిగా జీవించాడు. టీబీ వచ్చింది. గుండె జబ్బులతో బాధపడుతూ 2001లో 49 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణ వార్త కూడా భారత్కి చాలా ఆలస్యంగా చేరింది. ఒక తల్లి చివరి వరకు ఎదురుచూసింది, నా కొడుకు దేశం కోసం ప్రాణాలిచ్చాడు, కనీసం అతని పేరైనా గుర్తుపెట్టుకోరా అని. కానీ ఆ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. రవీంద్ర కౌశిక్ కథ కేవలం ఒక గూఢచారి కథ కాదు, అది త్యాగం, బాధ, గర్వం కలిసినటువంటి ఒక గాథ. సినిమాలో హీరోలకి గౌరవం ఉంటుందండి, కానీ నిజ జీవితంలో కొంతమంది హీరోలు గుర్తింపు లేకుండానే మాయమైపోతారు. ఇలాంటి ఒక నీడ, ఆ నీడ ఉండడం వల్లే ఈరోజు మనం చాలా సురక్షితంగా మనం జీవిస్తున్నాం. వాళ్ళని గుర్తు చేసుకోవడం అంటే వాళ్ళ త్యాగానికి గౌరవం ఇవ్వడం మన బాధ్యత.
అతని సాహసాలు చూసి 1983 వరకు కూడా ఏం చేశాడనేది చూసి ఇందిరాగాంధీ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదేంటో తెలుసా? బ్లాక్ టైగర్. బ్లాక్ టైగర్. ఎన్నో సినిమాల్లో చూస్తాం, డాన్లకి వాళ్ళకి పెడతారు, కానీ హీ ఈజ్ ద రియల్ డాన్. భారతదేశం గర్వించదగ్గ ఒక సైనికుడు, మన కోసం, మన భవిష్యత్తు కోసం పాకిస్తానీగా మారిపోయి పాకిస్తాన్లో చేరి బలైపోయినటువంటి ఒక భారతీయుడు, భారతీయ యోధుడు. ఏం చేయగలం? ఓ సలాం చేయడం తప్ప. ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాం, ఇలాంటి హీరోలు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల బలైపోతూ ఉంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది, ఎందుకు ఈ రాజకీయాలు ఇలా ఉన్నాయని. కానీ వీళ్ళ త్యాగం చూసిన తర్వాత కోట్లాది మంది భారతీయులు గుండెల మీద చెయ్యి వేసుకుని హ్యాపీగా నిద్రపోతున్నారు చూసారా? అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళకి భారతరత్నాలు ఉండవు, కీర్తి చక్ర, శౌర్య చక్ర, పరమవీర్ చక్ర, వీర చక్ర, విశిష్ట సేవా మెడల్స్ ఇవేవి ఉండవు. ప్రపంచంతో నాకు బంధం తెగిపోయింది, భారతదేశానికి నాకు రుణం తీరిపోయింది, ఏ క్షణం పట్టుబడతానో ఏ క్షణం చచ్చిపోతానో కూడా తెలియదు అని ముందే బాధ్యతలకి దూకి చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా అక్కడ అడ్డువేస్తూ ఉంటారు. ఒక చిన్న పొరపాటు అతన్ని పట్టించడానికి కారణమైపోయింది. ఒకవేళ అదే జరగకపోయి ఉంటే ఆపరేషన్ దురంధర్ లాంటి సినిమాలు ఈరోజు వచ్చేవి కాదు, డెఫినెట్గా వచ్చేవి కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక భారతీయుడి ఏలుబడిలో ఉండేది. అప్పటికే మేజర్ అయినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఆర్మీ చీఫ్ కాలేడా? అదే జరుగుంటే 99లో కార్గిల్ జరిగేది కాదు, ఆ తర్వాత పుల్వామా అటాక్స్ ఉండేవి కాదు, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అవసరమే వచ్చుండేది కాదు. టోటల్ టెర్రరిజానికి అక్కడే అంతం అయిపోయి ఉండేది. కానీ విధి బలీయమైంది కదా, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ దాని కాస్ట్ బ్లాక్ టైగర్ ఎలియాస్ రవీంద్ర కౌశిక్, అ ట్రూ ప్రౌడ్ ఇండియన్. ఇంతకు మించి ఏం మాట్లాడడానికి కూడా లేదు, మాటలు కూడా రావట్లేదు, భావోద్వేగం చాలా ఉంది. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.